చిన్న గోడ మీద కూర్చుని కాలుపుతూ ఉండేవారు. అటు వెళ్లే అమ్మాయిలందరికీ ఫ్లయింగ్ కిస్ ఇచ్చేవారు. అది దాన్ని నా ప్రొఫెషన్గా మార్చుకున్నాను కదా. ఎప్పుడు ఇలాగే చేసాం, ఇలా అంటుండేవాడిని. అలాంటప్పుడు ఒకసారి మా మా నాన్న పక్కన ఒక 16 ఏళ్ల అమ్మాయి ఉంది. నా వయసు అప్పుడు 5 ఏళ్లుంటే స్కూల్కు వెళ్లే వయసు కాదది. తను మా ఇంటికొచ్చి మా నాన్నతో ఏం చెప్పిందంటే, నన్ను చూపించి, మీ అబ్బాయి గోడపైన కూర్చొని నా వంక చూస్తూ ఫ్లయింగ్ కిస్ ఇస్తూ చప్పట్లు కొడుతూ స్వీట్ హార్ట్ అంటూ పిలిచేవాడని చెప్పింది. హలో స్వీట్ హార్ట్. వెంటనే మా నాన్న, మా అబ్బాయి వయసు ఇంకా 5 ఏళ్లే, మీరనుకునేది పక్కింటి కుర్రాడు అని. మా ఇంటి పక్కనే ఒక కుర్రాడు ఉండేవాడు. అతని పేరు సుభాష్. అతను స్టేషనరీ షాప్ పెట్టుకున్నాడు. ఆ అబ్బాయిని ఇరికించారు. ఆ అమ్మాయిని కూర్చోమని నా కొడుకుని చూడు అన్నారు. నేను 5 ఏళ్ల కుర్రాడనగానే ఆ అమ్మాయి సారీ అంకల్ అన్నారు. ఆ తర్వాత నేను లోపలికి కానీ ఇప్పుడు మీ అందరి సమక్షంలో ఒప్పుకుంటున్నాను, ఆ పని చేసింది నేనే నేరమని. కానీ 25 సంవత్సరాలు ముంబైలో ఉన్న తర్వాత కూడా మీరింకా నాటిగా ఉన్నారా? అవును, అమ్మాయిల కిసి విషయంలో నేను అలాగే ఉన్నాను. నేను చాలా మొండిగా ఉన్నాను. ఇప్పుడు నా పిల్లలు కూడా పెద్దవాళ్ళయ్యారు. వాళ్ళు నాతో చెప్తుంటారు, నాన్న మీరిలా ఉండకూడదని, ఎందుకంటే మీకు వయసు అయింది, మీరు పెద్దవాళ్ళయ్యారని, మీరిలా నాటిగా ఉండకూడదని చెప్తారు. అప్పుడు నేను వాళ్ళకి వయసు వచ్చిందేమో కానీ నాకు వయసు కాలేదంటారు. సో నేను